లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ లో ఒకడైన ప్రశాంత్ వర్మ సినిమాకు తన సత్తా ఏంటన్నది చూపిస్తున్నాడు. ఆతో మొదలైన అతని దర్శకత్వ ప్రతిభ జాంబిరెడ్డి, కల్కి, హనుమాన్ ఇలా రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. ప్రశాంత్ వర్మ క్రియేటివిటీకి మొట్టమొదటి తార్కాణంగా నిలిచింది తర్వాత సినిమా జాంబిరెడ్డి కాన్సెప్ట్ తో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో చేసిన సినిమా జాంబిరెడ్డి కమర్షియల్ సక్సెస్ అందుకుని ఇచ్చింది. అతను చేసిన ఈ అటెంప్ట్ దర్శకుడిగా తన స్టామినా ప్రూవ్ చేసింది. ఇక హనుమాన్ తో పాన్ ఇండియా హిట్ అందుకున్న విషయం అయితే తెలిసిందే. అయితే జాంబిరెడ్డి చూసిన ఆడియన్స్ ఆ సినిమా సీక్వెల్ కోసం ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ప్రశాంత్ వర్మ వరుసగా 4-5 సినిమాలతో బిజీగా ఉన్నాడు. అతడు కమిట్ అయిన సినిమాలు చేయడానికే ఎలా లేదన్నా 3-4 ఏళ్ళు పట్టేలా ఉంది. మరి ఈ టైంలో జాంబిరెడ్డి 2 అంటే చాలా కష్టమే. అయితే ఈ మధ్య ప్రశాంత్ వర్మను తను తీయలేని సినిమాలు అంటే తన కథలు అందించే వేరే వాళ్ళని డైరెక్ట్ చేయమంటున్నాడు. ఈ మధ్యనే దేవకీనందన వసుదేవ సినిమా తన కథతోనే వచ్చింది. అయితే ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అయితే అందుకోలేదు. ఇదిలా ఉంటే ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన జాంబిరెడ్డి సీక్వెల్ ని కూడా అదే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ టీం ఆధ్వర్యంలోనే జాంబిరెడ్డి 2 కూడా ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ సీక్వెల్ లో తేజ సజ్జా హీరోగా నటిస్తాడు, కానీ డైరెక్టర్ గా సుపర్ణ వర్మ చేస్తాడని తెలుస్తోంది. రానా నాయుడు సిరీస్ తో డైరెక్టర్ గా సక్సెస్ అయిన సుపర్ను జాంబిరెడ్డి 2 తో అదరగొట్టేబోతున్నాడు. అయితే ఈ సినిమా మరి ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి. హనుమాన్ తర్వాత తేజ సజ్జా మిరాయితో రాబోతున్నాడు. తన కెరీర్ లో మొదటి కమర్షియల్ సక్సెస్ అయిన జాంబిరెడ్డి సీక్వెల్ సినిమాను తేజ మరో దర్శకుడితో చేయడం కాస్త కొత్తగా అనిపించినా కానీ వర్కౌట్ అయితే మాత్రం సూపర్ అనిపించేస్తుందని చెప్పొచ్చు.